పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కాకతీయంగా జరగలేదా? పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎఫ్ టూరిస్టులపై అటాక్ చేసిందా అంటే అవునని సమాధానం వస్తోంది. పహల్గాంలో టెర్రరిస్టుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విదేశీయుడు కూడా ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉండగానే టెర్రరిస్టులు రెచ్చిపోయారు. దీంతో పహల్గాం అటాక్ చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్ శాంతి భద్రతలను హైలైట్ చేయడానికి పాల్పడినట్టు అర్థమవుతోంది. ओए था कोई दिसता जहांगीर तो क्या बिहारियां पे झुलदे यार तुम मौत ही कश्मीर की गेम है। విదేశీ ప్రముఖులు భారత్లో పర్యటిస్తున్నప్పుడు లేదంటే ప్రముఖుల పర్యటనకు 1-2 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లో అనేక దాడులు జరిగాయి. మార్చి 20, 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు ముందు ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. చిట్టి సింగ్పూర్లో 3 సార్లు కాల్పులు జరిపారు. 35 మంది సిక్కులను హతమార్చారు. 1998లో అప్పటి ప్రధానమంత్రి ఐకే గుజరాల్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సింది. అయితే ఆయన పర్యటనకు ముందు వాంధమాలో 23 మంది కశ్మీరీ పండితులను ఊచకోత కోశారు. 2002 మే నెలలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా సీనియర్ హురియత్ నాయకుడు అబ్దుల్ గనీ లోన్ హత్యకు గురయ్యారు. ఇక ఏప్రిల్ 2005లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్వానే అమాన్ బస్ సర్వీసును ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే శ్రీనగర్లోని పర్యాటక రిసెప్షన్ సెంటర్ లక్ష్యంగా టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.